హ్యాపీ బర్త్డే టు అండి. మీరు అంటే 100 ఇయర్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటో గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి. చూడండి. తిరిగాము అది వీడియోలో కలదండి. బాగుందా? ఆ చేతికి పెడతాను. పెట్టుకోండి. అసలు బాగాలేదు, పాడైపోయింది. ఒకసారి పెట్టుకొని మళ్ళీ తీసేది. అది పాడైపోయింది కదా అద్దమన్నీ. ఈ గోల్డ్ చైన్ ఇష్టమని మన పెళ్ళైన కొత్తలో మా నాన్నగారు కొన్నారు కదా, అందుకని గోల్డ్ చైన్ కొన్నామని చూసి అన్ని ఎలా పెడతారు. ఈ గోల్డ్ చైన్ వాచ్ ఒక పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. సరే, ఎంత బాగుంది మీ చెయ్యికి. చూడండి మా వారి చెయ్యి ఎంత బాగుంది. గోల్డ్ చైన్, ఇలాంటి గోల్డ్ చైన్ త్వరలో చేపిస్తానండి మీకు గోల్డ్ తోటి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారి బర్త్డే అండి. అందుకని ముందుగా మేము గంగానమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఈ గుళ్ళో మొత్తం ఆయన అయితే 9 సార్లు ప్రదక్షిణ చేశారండి ఆ తల్లి చుట్టూ. ఈ గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత బాబావారి గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఈరోజైతే అసలు మాకు ప్రొద్దుటే ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉందండి వీధిలో, అందుకని నాకైతే అసలు ఖాళీ లేదు. ముందైతే ప్రొద్దుట లేవగానే గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను ఇంకా ప్రోగ్రాంకి వెళ్ళొచ్చి అప్పుడు బాబావారి గుడికి వెళ్ళానండి. మీకు మొత్తం వీడియో చూపిస్తాను. మా వారికి అయితే మీ అందరూ కూడా చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలు ఏమి వద్దుగానండి, ఆయురారోగ్యాలతో ఆరోగ్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అలాగే అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాబావారి గుడికి వచ్చాము. ఈ 3 రోజులు గురు పౌర్ణమి సందర్భంగా గుళ్ళోనైతే పారాయణ చదువుతున్నారండి అందరూ పారాయణ చదువుతుంటే ఇంకా బాబావారి దర్శనానికి వెళ్ళి బాబావారి గుళ్ళో కూడా దర్శనం అది చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇంకా రేపు మళ్ళీ గురు పౌర్ణమి, రేపు సాయి సత్యవ్రతాలు అవన్నీ ఉంటాయి. గుళ్ళోకి వెళ్ళి ఇంకా తర్వాత ఇంటికి చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు. ఎందుకంటే మేము ఆ పాదయాత్ర అదంతా చేసేటప్పటికి లేట్ అయిపోయిందండి వీధిలోని. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వారికి అయితే బర్త్డే అని మేము బర్త్డే చేయాలని చాలా ఆశపడేవాళ్ళమండి. అలాగే నిజంగా ఆయన సర్టిఫికేట్ సంపాదించి మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇలా బర్త్డే చేస్తున్నాము. మేమందరం చేసుకుంటామే కానీ ఆయన దేనికి కూడా కనీసం ఒక బట్టలు కొందామన్నా కూడా ఒప్పుకోరండి. ఎంతసేపు ఇంట్లో గురించి, పిల్లల గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటారు. నాకైతే ఈరోజు ఇంకా అసలు వండడానికి కూడా కుదరలేదు ఫ్రెండ్స్. అందుకని బయట నుంచే తీసుకొచ్చేసాను. ఏం తీసుకొచ్చాను అన్నది ఒక్కసారి మా అమ్మాయి చెప్తుంది విందరు కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు పన్నీరు కాజు ఫ్రైడ్ రైస్ మా వారి బర్త్డేకి నేను ఇచ్చే పార్టీ అన్నమాట. ఆల్రెడీ చక్కగా ఏంటంటారు దీన్ని, ఏమంటారు సాయి, మర్చిపోయానండి, తర్వాత చెప్తాను. ఏమనుకోవద్దు, ఇదేనంటారు, పెరుగు చట్నీ ఇచ్చారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ హోటల్ పేరు ఏంటిది, హాయ్ ఫుడ్ పార్క్ అండి. ఫుడ్ సూపర్గా ఉంటుందండి హాయ్ ఫుడ్ పార్క్లో ఏలూరు. ఒకసారి మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే తప్పకుండా ఇక్కడే తెప్పించి పెడతాను. ఎందుకంటే ఈరోజు శనివారం కదండి, సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ తీసుకున్నాను. ఇదిగోండి మా వారికి అయితే పెట్టాను, ఆల్రెడీ తింటున్నారు. ఏమండి ఎలా ఉందండి? నేనేదో పార్టీ ఇచ్చానని చెప్పరే. వెజ్ బిర్యానీ అనేది పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ బిర్యానీ, వెజ్ బిర్యానీ శుభ్రంగా తినండి. ఎప్పుడు తినదు ఫ్రెండ్స్, వీడియో కోసం మేము తింటామండి ఇప్పుడు మా అమ్మాయి నేను.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రాజు, హ్యాపీ బర్త్డే టు. ఎవరో లేరంటే తెలవండి, అయితే మీ మనవరాళ్ళు మనవండి. ఫ్రెండ్స్, వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఎవరు ఏమనుకోవద్దు. కొంచెం మాకు వర్క్ విషయంలో కానీ అలా కుదరక అలా వీడియో లేట్ అయిపోయింది. కానీ నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎన్ని జన్మలైనా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా, నాకు ఎన్ని జన్మలకైనా 7 జన్మలకైనా అంటూ ఉంటారు కదండి. అలా నాకంటూ భగవంతుడు 7 జన్మలు ఇస్తే నాకు తప్పకుండా ఆయన నా భర్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎంతో అనుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్, ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి మంచి మనిషి నా జీవితంలోకి వస్తారా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆయన చేసుకునేటప్పుడు ఒక పెద్ద స్టోరీయే చెప్పొచ్చండి మాది. మా నాన్నగారు చూడడం తప్ప మాకు ఇలా ఉంటారని కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, అబ్బాయి ఎలాంటోడు, కుర్రోడు మంచోడు, చక్కగా మా అమ్మాయిని చూసుకుంటాడు, అంతే తప్ప మమ్మల్ని అడగడం కానీ ఇష్టమా అలాంటివి కూడా ఆ రోజుల్లో లేవండి. అయినా సరే నన్ను అర్థం చేసుకొని ఎంత చక్కగా చూసుకుంటారంటే, మా అమ్మాయిలను కానీ, నన్ను కానీ, మనవరాలను కానీ, మన అందరినీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిని కూడా ఆయనకున్న మంచితనం ఎవరికీ ఉండదండి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా మంచితనంగా ఆలోచిస్తారు. ఎవరు ఏ సాయం అన్నా సరే, అలాగే ఎవరైనా చేయి చాచి సాయం అన్నారు అంటే మాత్రం ముందుకెళ్తారు ఫ్రెండ్స్. ఆయనలో మంచి గుణం అయితే ఉంది. నేను ఈరోజు ఒక గోల్డ్ వాచ్ ఇచ్చానండి మా వారికి. అదైతే దానికైతే ఒక ఫ్లాష్ బ్యాకే ఉందండి. అదేంటంటే, మా వారికి నాకు మ్యారేజ్ అయిన కొత్తలోని మనుగుడుపులు అలా అంటారు కదండి. అలా మా వారైతే మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్నగారు ఏమైనా కావాలమ్మా, ఏం కొనమంటావు, డ్రెస్ అది కొని పెడతాం కదండి మనం మామూలుగా అని అడిగితే, మా వారు ఎందుకో నాకు గోల్డ్ వాచ్ కావాలని అడిగారండి. అది ఆ రోజుల్లో చాలా తక్కువ ఫ్రెండ్స్, అంటే ఒక 150-200 రూపాయలు ఉండొచ్చేమో. కానీ ఆ వాచ్ తీసుకోవడానికి మా నాన్నగారు చాలా చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే ఆ టైంలో మాకు పని లేకపోవడం, మా నాన్నగారు ఒక్కరే కష్టపడడం, మేము 5-3 ఆడపిల్లలు అండి. అన్నయ్య చదువుకునేవాడు, అప్పుడు అన్నయ్య కూడా ఏం చేసేవాడు కాదు. అయితే ఆ వాచ్ కొనడానికి మేము శ్రీనిబాబు అక్కడ బిల్స్ వస్తాయా, ఇక్కడ బిల్స్ వస్తాయా, తీసుకురా అని ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా అలా ఒక దగ్గర వేసి ఆ వాచ్ కొనడం చూసి మా వారు అప్పుడు ఒకే ఒక్క మాట అన్నారండి, నాకు అసలు ఇంకెప్పుడు ఏమీ వద్దు, నేను కష్టపడి కొనుక్కుంటాను, ఏమైనా కొన్నాను అడిగారు కాబట్టి నేను కొనిపించుకున్నాను, కానీ అది కూడా మేము పెడుతుంటే వాచ్ వద్దనేసారండి. మా నాన్నగారు చాలా బ్రతిమలాడి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ మీద ₹1 కానీ, ఒక వస్తువుకి కానీ దేనికి ఆధారపడలేదండి. ఇలాంటి అల్లుడు మళ్ళీ ఎవరికైనా వస్తారో రాని నేనైతే చెప్పలేను, కానీ అంత చక్కటి అల్లుడు మా నాన్నగారికి మా అమ్మగారికి దొరికారండి. మా అమ్మకు కూడా చాలా ఇష్టమండి ఈ అల్లుడు అంటే. 3 అల్లుళ్ళు అలాగే వచ్చారు ఫ్రెండ్స్ నాన్నగారికి. కానీ నా పెళ్ళయ్యాక అందరూ కూడా కొంతమంది సారి తెచ్చుకుంటారండి, మంచాలని, బీరువాలని, ఎన్నో మనకు ఇప్పుడు తెలుస్తున్నాయి. అప్పుడు కూడా ఉంది ఫ్రెండ్స్, ఆచారం ఉంది. కానీ నన్ను ఒక మంచం కానీ, ఒక బీరువా కానీ నాకు అసలు ఏమీ తెలియదండి. అసలు ఏమీ తీసుకురావద్దనేవారండి. ఇంకా వాళ్ళకే ఏదైనా సాయం చేద్దాం, వాళ్ళనే శుభ్రంగా చూసుకుందాం, మీ తల్లిదండ్రులకి ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, ఏమైనా పంపించాలా ఏంటి అని ఎంతో సపోర్ట్గా ఉండేవారండి. నిజంగా నేనైతే ఆ విషయంలో చాలా చాలా పుణ్యం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి భర్త ఎవ్వరికి వచ్చినా సరే వారి జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేనైతే ఈ 30 సంవత్సరాల జీవితంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఆయనతోటి. ఇలాగే నిండు నూరేళ్ళు ఆయనతో హ్యాపీగా ఉండాలని, మీ అందరి ఆశీస్సులు కూడా ఆయనకి ఇవ్వాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మెయిన్ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి దేవుడికి కూడా కోరుకుంటున్నానండి. నాకైతే ప్రతి విషయంలో చాలా సపోర్ట్గా ఉంటారండి. అలా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను కూడా ఇంత చక్కగా ఏదైనా సరే చేయగలుగుతున్నానండి. ముందు మనిషికి కావాల్సింది మెయిన్, ఎన్నోసార్లు చెప్తుంటాను ఫ్రెండ్స్, నమ్మకం అండి. ఆ నమ్మకం అనేది ఉంటే మనం 7 సముద్రాల అవతలకి వెళ్ళి కూడా వచ్చేయచ్చు అంటారండి. ఒక కొంతమంది ఒక తప్పు చెయ్యాలి అంటే ఆ తప్పు ఎక్కడికి వెళ్ళైనా చేయగలరు ఫ్రెండ్స్. కానీ అది ముందు మన మీద మనకు ఒక నమ్మకం ఉండాలండి. ఆ నమ్మకం ఉంటే మనం ఏదైనా జయించవచ్చండి, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. అలాగే నేను ప్రతి విషయంలో కూడా నేను ఇంతవరకు ఒక మంచి పేరు తెచ్చుకొని ఇన్ని రంగాల్లో రాణిస్తున్నాను అంటే, చేసుకోగలుగుతున్నాను అని అంటే ఆయన సపోర్టేనండి. నాకు ఫుల్గా ఒక తండ్రిలా, ఒక తల్లిలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ ప్రతి విషయంలో కూడా ఆయన నాకు సపోర్ట్ ఉంటారండి.
నిజంగా ఇంకొకసారి అంటున్నాను అది కాదు ఫ్రెండ్స్, మా నాన్నగారు అయితే చనిపోయే వరకు కూడా వాళ్ళ అల్లుడంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా గౌరవం అండి. మంగరాజు గారు మంగరాజు గారు, మా అమ్మ కూడా ఇప్పటికీ మంగరాజు గారనే పిలుస్తుందండి. కానీ ఎంత చక్కగా చూసుకుంటారంటేనండి, ఈయన కూడా అలాగే చూసుకుంటారండి. వాళ్ళు ఒక అమ్మా నాన్న, మా అమ్మా నాన్న ఎలాగో వాళ్ళు కూడా అంతే అంటారండి. అంత చక్కగా మనం కూడా ఎప్పుడైనా సరే మన అత్తవారింటి దగ్గర వాళ్ళని కూడా మనం ఒక తల్లిదండ్రులా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. వాళ్ళు అలా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని అలాగే చూసుకుంటారండి నిజంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, సరదాగా కాసేపు అయితే మేము ఇంకా అలా అదే ఆడుకున్నామంటే ఏదో మెరుపులవి మా సాయి అలా తీసుకొచ్చింది. సాయంత్రం చిన్న సెలబ్రేషన్ చేసామండి, కేక్ అది తీసుకొచ్చి. అది కూడా ఈరోజు శనివారం కాబట్టి ఎగ్లెస్ కేక్ అది తీసుకున్నాను. ఎవరూ లేరు, వాళ్ళ మనవరాలు లేదు, మనవాళ్ళు లేడు, కూతుళ్ళు లేరు అని చెప్పి ఆలోచించేశారు. ఇంకా అలా ముగ్గురం కాసేపు సరదాగా సెలబ్రేషన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏడుకొండలవాడి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ఫేవరెట్ దేవుడు అండి. మా ఫేవరెట్ దేవుడు బాబా దగ్గర ప్రొద్దుట వెళ్ళిపోయాం కాబట్టి సాయంత్రం ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి సప్తాహాలు ఏడుకొండల స్వామి గుడికి వెళ్ళి ఆయన గురించి చక్కగా దండం పెట్టుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా బాదం అది తీసుకొని మేము బాదం తాగి, అలాగే మా సాయి ఉంది కదండి బాదం అది తీసుకొని వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఆయనకైతే ముందుగా గిఫ్ట్ ఇచ్చేసాను. నేను డ్రెస్ తీసుకుందాం అనుకుంటే ఇంకా ఆల్రెడీ ఉందండి, మెటీరియల్ ఉంది ఇంట్లో, అది కుట్టించాను. ఎందుకంటే డ్రెస్ తీసుకున్న ఫ్రెండ్స్ చాలా తిడుతూనే ఉంటారు, ఎందుకు డబ్బులు వేస్ట్ ఇవన్నీ అది ఇదని అస్సలు ఆయన గురించి ఆలోచించరండి. అందుకే నేను ఆయన తిట్టినా సరే సైలెంట్గా తీసుకొచ్చేస్తాం, మేము వెళ్ళి తీసుకొచ్చి సైలెంట్గా ఇచ్చేస్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కేకు అది కోయడం అయితే సెలబ్రేషన్ అంతా ఇలా చేసుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కేక్ అయితే ఎగ్లెస్ కేక్ తీసుకున్నామండి. ఇలా సరదాగా పిక్స్ అవి దిగాము. ఏదైనా సరే మేము పిక్స్ దిగడం అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వం ఫ్రెండ్స్, దాంట్లో అయితే అసలు తగ్గేదేలా. చక్కగా ఫొటోస్ అవి దిగాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వెంకటేశ్వర స్వామి గుళ్ళో దిగిన ఫొటోస్, అలాగే మా బాబా వారి గుళ్ళో దిగినవి, అలా సరదాగా పిక్స్ అన్నీ పెట్టాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది కూడా ఫాలో అయ్యి మంచి మంచి వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో పెట్టగానే మీకు నేను వీడియో పెట్టానని కూడా తెలుస్తుంది. అలాగే లాస్ట్లో వచ్చేటప్పుడు భూలోకం గుడి దగ్గరకు కూడా వెళ్ళామండి, అక్కడ లిఖిత్ కలిశాడు, తనతో కూడా పిక్ దిగాను. అలాగే ఇంకా మా తమ్ముడు ఉన్నారు కదండి, మా పంతులు గారి తమ్ముడితో కూడా వాళ్ళ బావగారు ఫోటో దిగారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.